ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనము నుండి 30 వచనములు మనందరకు సుపరిచితమైనటువంటి వాక్య పఠనం. మనము ఆ వాక్యము ద్వారా ఎన్నో సత్యములు నేర్చుకున్నాం. అది మనకు కంఠస్థ వాక్యమే. క్రీస్తునందు ప్రియులరా, భూమి మీద భారముతో ప్రయాసతో నలిగిపోతున్న మానవ జాతిని దేవుడు ప్రేమించి నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎంతటి వారైనా సరే, ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా సరే, ఏదో పరిస్థితులలో నలిగిపోవలసిన పరిస్థితి వస్తుంది, కృంగిపోయిన పరిస్థితి వస్తుంది, భారము మోయలేనటువంటి స్థితి కొన్నిసార్లు ఏర్పడతాయి. అటువంటి సందర్భములో ప్రభువారు సమస్తమైన ప్రజలను ఆయన తన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? భారముతో నలిగిపోతూ ఉన్నారు, కష్టముతో నలిగిపోతూ ఉన్నారు, సమస్యలతో కృంగిపోతూ ఉన్నారు, ఇబ్బందులతో దుఃఖ పరిస్థితిని దాపరిస్తున్న స్థితిగతులలో బయటికి చెప్పుకోలేక, లోపల తట్టుకోలేక బాధపడుతున్న ప్రజలను ప్రభు చూచాడు. అటువంటి వారందరినీ నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తాను. ఈ రోజున భారమును గురించి మనం ఆలోచన చేస్తే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క భారము ఉంటుంది. ఒక మంచిగా చదువుకునే వ్యక్తి ఉంటాడు, ఇంకా ఉద్యోగం రాలేదు. ఉన్నతమైన చదువు చదివాడు, ఉద్యోగం రాలేదు. ఆ వ్యక్తి ఎంత బాధపడతాడు? అయ్యో, నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి వారి రక్తమును చెమటగా కార్చి నన్ను చదివించారే, అయ్యో నా తల్లిదండ్రులకు నేను సహకారిగా లేకపోతున్నానని ఎన్నో రాత్రులు అన్నం తిన్నప్పుడో పడుకున్నప్పుడో వాపోయిన పరిస్థితుల అబ్బాయిలకి, నిరుద్యోగులకు ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబ యజమానుడు ఎంత కష్టపడినప్పటికీ, ఎన్ని డబ్బులు సంపాదించినప్పటికీ ఆ కుటుంబము సరిగా గడవకలేనప్పుడు, తన భారమంతా కరిగిపోయినప్పటికీ ఒంటరిగా ఉండి వారి సతీమణితో చెప్పుకొని, పిల్లలకి వారి దుఃఖము తెలియకుండా భార్య భర్తలు ఇద్దరూ రాత్రి అప్పుడు కుమిలిపోయి ఏడ్చినటువంటి పరిస్థితులు చాలా మందిలో ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, భారములు అనేకమైనటువంటివి మానవుల మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. అది రోగభారమా, అది అప్పు భారమా, అది నిరుద్యోగ భారమా, అది పిల్లల అభివృద్ధి లేక భారమా, లేకపోతే ఆరోగ్య భారమా, ఇవన్నీ కూడా మనిషి నలిగిపోతూ ఉన్నాడు. కుటుంబంలో ఐక్యత లేక, కుటుంబంలో అత్త కోడళ్ళకి, లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలకు, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్య, లేకపోతే స్నేహితుల మధ్య, ఇవేంటి విభేదాలు వచ్చినప్పుడు, మనసులు కలతలు వచ్చినప్పుడు, మనసులో ఆలోచనలు మారిపోతున్నప్పుడు, ఒక మనిషి మరొక మనిషికి తీర్చలేని, సహాయము చేయలేని పరిస్థితుల్లో మనుషుడు బ్రతుకుతున్నాడు. అటువంటి మనుషులను యేసయ్య తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు.
ఎందుకు రమ్మని పిలుస్తున్నాడంటే భుజముల మీద మొయ్యబడిన భారం అనే కాడిలను తీసి తన కాడిని మోపి నెమ్మదిని కలుగు చేయడానికి, సుఖమును కలుగు చేయడానికి, తన యొద్ద నేర్చుకోవడానికి ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్వరము మనం వినే ఇక్కడికి వచ్చాం. ఆ స్వరమును అంగీకరించి ఇక్కడికి వచ్చాం. ఒకప్పుడు ఆ స్వరాన్ని వ్యతిరేకించిన, దానిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి మనమందరం ఇక్కడికి వచ్చిన వారమే. అయినప్పటికీ ఏదో ఒక భారము నిన్ను కృంగగొడుతుంది. నా యేసయ్య ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. మనసు పూర్తిగా నా యొద్దకు వస్తే, కల్మషము లేకుండా, కపటము లేకుండా, మోసము లేకుండా, హృదయములో పాపమును దాచుకోకుండా ఆయన దగ్గరికి వస్తే ఆయన నెమ్మదిని కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు, నా కాడి మీ మీద మోపుతాను. నా కాడి ఎలాగుంటుందో తెలుసా? సులువుగాను తేలికగా ఉంటారు. ఎటువంటి వారైనా మోయగలరు, ఎటువంటి స్థితిలో ఉన్నా మోయగలరు. కాబట్టి నా యొద్దకు వచ్చి నేర్చుకునుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కాడి సులువుగా, నీ భారము తేలికగా ఉండాలంటే ప్రభు దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు నేర్చుకుంటే ఆయన కాడి నీ మీద మోపుతాడో అప్పుడు ఏం చేస్తాడంటే సులువుగా ఉంటుంది, భారముగా ఉండనే ఉండదు. దేవుడు ఎప్పుడు నువ్వు మొయ్యలేని భారము నీకు పెట్టడు. నువ్వెంత మోస్తావో అంతే పెడతాడు. దానికి మనుషుడు తట్టుకోలేక నేను మొయ్యలేకపోతున్నాను అని వాపోతూ ఉంటారు. నీ గురించి దేవునికి తెలియదా? నీ బలం ఏపాటదో, నీ శరీరం ఏపాటదో, నీ స్థితిగతులు ఏంటో ఆయనకు తెలియదా? ఏమండి, కన్నులను కలుగు చేసిన వాడు కానక ఉంటాడా? చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? ఆయన ఆకాశము నుండి తొంగు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని దగ్గర నేర్చుకోవలసింది చాలా ఉంది. మనం ఇంకా నేర్చుకునేది చాలా తక్కువ. మనకు తెలిసింది చాలా తక్కువ. నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా నేర్చుకుంటావు? చూచుట ద్వారా, వినుట ద్వారా నువ్వు నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమం, టీచర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, వ్యవసాయకుడైనా, వంట పని చేసిన స్త్రీ అయినా తనంతట తాను ఎప్పుడూ అనుభవం రాదు. అనుభవం రావాలంటే ఒక అనుభవం కలిగిన వ్యక్తి దగ్గర ఉంటే, చూస్తే, వింటే, నేర్చుకుంటే వస్తుంది. కానీ నాకొచ్చింది, నాకొచ్చు అనడానికి ఎవడికి ధైర్యము చాలదు. ఎందుకో తెలుసా? దాన్నే ప్రాక్టికల్ అంటారు. అంటే జీవితం ఒక ప్రాక్టికల్. చూసి నేర్చుకోవాలి. నీకు సంసార జీవితాన్ని బాగుపరుచుకోవాలంటే ఆ సంసారము నడిపించే అనుభవం వ్యక్తి దగ్గర ఆలకించి చూసి నేర్చుకుంటే నీ సంసారం ఎలాగ బలపరుచుకోవాలి నీకు తెలుస్తుంది. నాకు చదువు ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు ఇంకెవరి దగ్గరికి వెళ్ళని అవసరం లేదు అనుకుంటే పొరపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జీవితమైన, కుటుంబ సంసార జీవితమైన,
బిడ్డలను పెంచే విధానములైన నీకన్నా అనుభవం కలిగిన వారు ఎలా నడుస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, వారి కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటున్నారో నువ్వు చూసి విని నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మాస్టర్ గారు అంటే టీచర్ జాబ్ వచ్చిన వెంటనే స్కూళ్ళకి పంపించారు. ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇప్పిస్తారు. శిక్షణ దానిని టీచర్ ట్రైనింగ్ అంటారు. శిక్షణ లేకుండా టీచరు, డాక్టర్ గారికి శిక్షణ లేకుండా డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇచ్చారనుకో సెప్టిక్ అయిపోద్ది, అనుభవం లేకపోతే కదా. శాంతిమూర్తి గారు డాక్టర్ గారు అంతేనా? అనుభవం. పిల్లరా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకునండి, నా మాటలు వినండి, నా నడతను చూడండి, నేను ఎట్లా ప్రవర్తిస్తున్నానో, నా మనసు ఎలాగుందో చూసి విని నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఏమి నేర్చుకోవాలి? సమాజం చూచినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల గుండా సమాజం నడుస్తుంది. క్రైస్తవ సంఘము లోకములో ఉంది. క్రైస్తవ సంఘములో లోకము రావడానికి వీలు లేదు. సంఘము లోకములోకి వెళ్ళొచ్చు, ప్రకటనలు చేయొచ్చు, నిన్ను చూచిన వారు అనేకులు మారడానికి అవకాశం ఉంటుంది. కానీ లోకము సంఘములోనికి రాకూడదు. అలా జరగాలంటే మనం ఎలా ఉండాలో మనకి తెలియాలి. ఇక్కడ నడిచినట్లు మన జీవిస్తున్నటువంటి ప్రాంతములో ఆ రీతిగా నడిస్తే వాళ్ళు తప్పకుండా మనం చూసి మారిపోతారు. మన సువార్త చెప్పనవసరంలా, మన మాట, మన పని చూస్తే చాలు వాళ్ళు మారిపోతారు. వాళ్ళు చూడరు ఎంత హాయిగా, ఆనందంగా, సంతోషంగా, నెమ్మదిగా ఉంటారు. వాళ్ళకి ఏ భయము ఉండదు అంటారు. కారణం మన నడత, మన మాట వారి మధ్య కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఏ మాట చెప్పనక్కర్లా. నీ నడతే ఒక సువార్త, నీ మాటే ఒక సువార్త. హల్లెలూయా. నీ గురించి ఇంక 10 మందికి చెప్తారు. అలాగ ఉండాలి. కాబట్టి ప్రియులారా, లోకములో ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. లోకములో పద్ధతులు చాలా భయంకరంగా ఉన్నాయి. అవి క్రైస్తవులకు అంటకూడదు, అంటూ రోగాన్ని తగిలించుకోకూడదు. మరి ఏం చేయాలి అంటే ప్రభు యొక్క బోధ వినాలి, నేర్చుకోవాలి. ప్రభు బోధ నేర్చుకోవాలి. రోమీయులకు వ్రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం, సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్న మాట, ఓ సహోదరులారా, లోకములో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, తప్పుడు ఉపదేశాలు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? మీరు నేర్చుకున్న బోధ, మీరు విన్న బోధ, మీరు ఆలకించిన బోధ, ఆ సత్యమైన బోధ, ఆ నీతి కలిగిన బోధ, ఆ ప్రేమ కలిగిన బోధ, ఆ క్షమించగలిగిన బోధ విన్నటువంటి నీవు ఏం చేయాలంటే బోధకు వ్యతిరేకముగా భేదములు కల్పించి ఆటంకాలను కలుగు చేసే వారిని కనిపెట్టాలి. వాళ్ళతో సై అనకూడదు, వాళ్ళతో రై అనకూడదు, వాళ్ళతో పద అనకూడదు. ఎందుకని? నువ్వు సత్య బోధ విన్నావు, పరిశుద్ధమైన బోధ విన్నావు, నీతి బోధ విన్నావు, ప్రభువు చెప్పిన బోధ విన్నావు.
ఆ బోధకు తగ్గ ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉందో లేదో నువ్వు గమనించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా అనేకులు భేదాలు ఆటంకాలు కలిగిస్తున్నారు. వారికి మనం దూరంగా తొలగిపోవాలి, దూరంగా తొలగిపోవాలి. ఎందుకు? నువ్వు విన్న బోధ నువ్వు గమనిస్తే నీ స్థితిని ఎలా మార్చాలో దేవుని బోధ నిన్ను సరిచేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈనాడు దుర్బోధలు ఎక్కువైపోయాయి. ఈనాడు తప్పుడు సిద్ధాంతాలు ఎక్కువైపోయాయి. కొంతమంది ముసుగు వేయకూడదు అంటున్నారు. కొంతమంది ఆదివారం కాదు శనివారమే చేయాలంటున్నారు. కొంతమంది సంగీతము వాయించకూడదు అంటున్నారు. ఇవన్నీ ఏ బోధలో? దుర్బోధలు. ఈ దుర్బోధలకు నువ్వు లోను కాక ఉండాలంటే సత్యమైన యేసయ్య బోధ నువ్వు వినాలి, నేర్చుకోవాలి. ఆ బోధ నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? విశ్వాసంలోనికి నడిపిస్తుంది. నువ్వు తప్పిపోకుండా, నువ్వు జారిపోకుండా, నువ్వు వెనుకకు వెళ్ళిపోకుండా, నీవు నడిచి నడిచి పడిపోకుండా ఆ బోధ, యేసయ్య బోధ నిన్ను విశ్వాసములోనికి పెంపొందింపజేస్తాడు. ఒక స్త్రీ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. ఆ బోధ విన్నప్పుడు ఆమె మనసంతా ఎటు ఉందంటే యేసు వైపే ఉంది. వాళ్ళ అక్క వంట చేస్తుంది, రుచికరమైన సువాసన కొడుతుంది. ఓ ఉండలేనంత సువాసన కొడుతుంది. నాలుక పిలుస్తుంది తిను తినని. కానీ ఆమె కేంద్రీకరమైన తన నిగ్రహ శక్తి ఎటువైపు ఉంచిందంటే యేసయ్య బోధ వైపు ఉంచింది, యేసయ్య మాటల వైపు ఉంచింది. తన నిగ్రహ శక్తి మారలా, తన ఆసక్తి మారలా, తన నిలకడైన బ్రతుకు మారలా. తన జీవితం ప్రభు బోధకు సమర్పించేసింది. ఎప్పుడైతే అట్లాగుందో ఆమె విశ్వాసము రెట్టింపు పెంపొందింపు చేసుకుంది. యేసయ్య అన్నాడు, మార్తా మార్తా, విస్తారమైన పనులు పెట్టుకుని ఎందుకు ఆయాసపడతావు? ఇదా నీ చెల్లెలు ఉంది కదా, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఆమె యొద్ద నుండి ఎవడు తీయలేడు. మరియా విశ్వాసము చనిపోయినంత వరకు కదల్లా, స్థిరంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, నువ్వు ప్రభువు యొక్క బోధకు నీ మనస్సు అప్పగిస్తే నీ విశ్వాసము రెట్టింపు పెరుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బోధకు నువ్వు చెవు యొగ్గు నేర్చుకోవడానికి ప్రయాసపడాలి. దేవుని బోధ నీ ఆత్మీయ జీవితంలో రెట్టింపు విశ్వాసములోనికి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని బోధ ఏమి నేర్పిస్తాడు తెలుసా? నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తాడు దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో చూడండి. నాకు కొదివి కలిగినందున నేనిలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా. పౌలు అంటున్నాడు. పౌలు దేవుని బోధకు చెవు యొగ్గాడు, దేవుని బోధకు మనసొగ్గాడు. పౌలు అంటున్నాడు, నా కొదువుండి నేను చెప్పట్లా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేనేం చేస్తాను, నడుచుకొనిచున్నాను. హల్లెలూయా. ఒకప్పుడు పేదరికం ఉంటుంది, ఆ స్థితి నుండి కొంచెం హై స్థితికి వస్తుంది. పేద నుంచి వచ్చి చిచ్చి ఏంట్రా బతుకు అనొచ్చా? అనొచ్చా? చెప్పండి, అనొచ్చా? పౌలు అంటాడు, ఏ స్థితిలో ఒకప్పుడు కష్టాలు,
ఒకప్పుడు బాధలు, ఇప్పుడు ఆనందం. ఏ స్థితిలో ఉన్ననో, నేను ఏ స్థితిలో ఎలాగుండాలో నేను నేర్చుకొనుచున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, పౌలు గారు అంటున్నారు, నేను ఏ స్థితిలోనైనా ఉండగలను. ఎందుకు తెలుసా? నేను నేర్చుకొనుచున్నా. కానీ బిహేవియర్ ఉందే, ప్రవర్తన అట్లా చూపకూడదు, తప్పు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అధిక స్థితిలో ఉన్నా పర్వాలా, అనుభవించు. పేదరికములున్నా అనుభవించు. ఏ స్థితిలో ఉన్న దానిని నేర్చుకునే పద్ధతి నీకు తెలియాలి. హల్లెలూయా. కష్టం వస్తుంది, అనుభవించు. అందులో ఉండడానికి నేర్చుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, ఏ స్థితిలో ఉండాలో దేవుని బోధ నీకు నాకు నేర్పిస్తారు. ఏ బోధలు మరి నువ్వు బోధ వినకపోతే, దేవుని బోధ వినకపోతే సమాజంలో ఎలా బ్రతకాలో నీకంటూ తెలియాలి కదా. కాబట్టి నువ్వు దేవుని బోధ నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకంటాడు చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన 71 నుండి 73 వరకు చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు. చూసారా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆయన కట్టడలను నేర్చుకోవడానికి శ్రమ అతనికి ఏమైంది? మేలయ్యింది. కొంతమంది అంటారు, ఏటండి ఈ బాధలు మొయ్యలేకపోతున్నాం, ఏటండి ఈ కష్టాలు మొయ్యలేకపోతున్నాం, నాకే ఎందుకు బాధలు వస్తున్నాయండి. నేను ఎంతగా భక్తి ఉన్నోడికి బాధలు వస్తాయి, భక్తి లేనోడికి బాధలు రావు. అది ఎవరి ఫ్రెండ్? నల్లటోడి ఫ్రెండ్. నల్లటోడి ఫ్రెండ్కి బాధలు రావు, తెల్లటోడితో ఉన్న ఫ్రెండ్తోనే బాధలు వస్తాయి. ఎందుకు? ఈ భూమి మీద నిన్ను క్రమపరచటానికి, సరి చేయటానికి, నిన్ను ఆయన వాడుకోవడానికి, నీ స్థితిని బాగు చేయడానికి ఎటువంటి గుండా కూడా ప్రయాణం నడిపిస్తాడు, నేర్పిస్తాడు. నా కష్టాలు వచ్చేసాయి, నీ కష్టాలు రావడం పశువులకు వస్తాయి కష్టాలు. మనిషి నానావిధ గడ్డి తింటున్నాడు, నానా పాపిష్టి పనులు చేస్తున్నాడు. ఏమండి, ఒకడు మంచి చెట్టు అయితే చూడకపోతే, ఒక అమ్మ మంచి చీర కడితే చూడకపోతే, ఒక ఇల్లు సుఖంగా బతికితే చూడకపోతే, మరి నీకు బాధలు రాకేటొస్తాయి? నీ కష్టాలు రాకేమొస్తాయి? భక్తుడు అంటున్నాడు, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు నా శ్రమల నుండి ఉండుట నాకు మేలు. ప్రియులరా, దేవుని బోధ ఆయన కట్టడలను ఎలాగ పాటించాలో నేర్పిస్తాడు. ఇంకా చూస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. కీడు చేయుట మానుడి. దేవుని బోధ ఏం చేస్తుందంటే, ఏమి నేర్పిస్తుందంటే, కీడు చేయకుండా నేర్పిస్తుంది. మేలు చెయ్యాలని దేవుని బోధ నేర్పిస్తారు. ఈరోజు భూమి మీద మేలు జరుగుతుంది ఎక్కువ, కీడు జరుగుతుందా? ఇక్కడ అంటున్నాడు భక్తుడు, యెషయా అంటున్నాడు, కీడు చేయమానుడి, మేలు చేయు నేర్చుకుని. దేవుని బిడ్డలు మేలు చేయాలి. ఒక కాలు కొట్టకూడదు, ఒక కడుపు కొట్టకూడదు, ఒక తల నరకకూడదు, ఒక ఇల్లుని పాడు చేయకూడదు. ఎందుకో తెలుసా? కీడు చేయడానికి మనుషుడు పరిగెడుతూ ఉన్నాడు. కీడు చేయడం మాను, మేలు చేయడం నేర్చుకో. దేవుని బోధ మేలు చెయ్యమని నేర్పుతుంది. క్రైస్తవుడు కీడు తలపెట్టకూడదు. నువ్వు ఎవరికైనా కీడు తలపెడితే కీడు నీ ఇంట్లో జరిగిపోతుంది. బైబిల్ ఎంత చక్కగా రాసింది తెలుసా? దేవుని బోధ నీకేమి నేర్పుతుందంటే, నీవు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా సహవాసం చేయాలో దేవుని బోధ నేర్పుతుంది. కావున ఏమి నేర్చుకోవాలంటే దేవుని బోధ నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని బోధ ఏం నేర్పిస్తుంది సార్? 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనములో అంటాడు,
అయితే ఆ, ఉమ్, 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 ఆ, 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 చూసారా? దేవుని బోధ ప్రత్యుపకారము చేయటానికి నేర్పుతాది. ఉపకారం చేయాలి, ఎదుటి వ్యక్తికి అపకారము తలపెట్టకూడదు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారంగా మీరు ఉండాలి. తండ్రి భక్తుడైతే, పరిశుద్ధుడైతే, నీతిమంతుడైతే ఆ పిల్లలు అలాగే ఉండాలి, అలా నడవాలి. దేవుని బోధ అలా నేర్పిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బోధ మనం ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది. రెండవది, దేవుని బోధ ఏమి నేర్పిస్తుందంటే పరిశుద్ధత నేర్పిస్తారు. హల్లెలూయా. మనం పరిశుద్ధముగా ఉండాలని నేర్పిస్తారు దేవుని బోధ. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు. వాళ్ళు ఏమి లేని వారే ఉన్నారు. ఆ, నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే ఆ కామకత్వమునకు అప్పగించుకు. చూసారా, వీళ్ళెవరు? సిగ్గులేనోళ్ళు. వీళ్ళు దేనికి అప్పగించుకున్నారు? నానా విధములైన అపవిత్రమైన పనులకు వారి దేహాలు అప్పగించుకున్నారు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా చెప్తుండో, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకున్నారు. అయితే మీరు యేసును గూర్చిని విని ఆయన యందలి సత్యం ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. రెండవది, దేవుని బోధ ఏం చేస్తుందంటే పరిశుద్ధతగా ఉండమని చెప్తుంది. పరిశుద్ధత నేర్పిస్తుంది. పరిశుద్ధత లేని వారు దేవునికి ఇష్టలు కారు. పరిశుద్ధత లేని వారు సరిగా మాట్లాడలేరు. పరిశుద్ధత లేని వారు సరిగా నిలవలేరు. పరిశుద్ధత లేని దేవుని భయము లేను దేవుని బిడ్డ, దేవుని బోధ ఏం చేయిస్తుందంటే నవీన స్వభావాన్ని ధరించుకోమని నేర్పిస్తుంది. కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుని బోధ నేర్పిస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రాచీన స్వభావాన్ని ఏం చేయాలా? ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో ప్రభు నేర్పిస్తున్నాడు, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. సిగ్గులేని వారుగా బతకూడదు. సమాజంలో సిగ్గులేని సిగ్గుమాలిన పనులు చేయకూడదు. మనం ఎవరమో తెలుసా? దేవుని పిల్లలు, పరిశుద్ధుని పిల్లలం, పవిత్రుని పిల్లలం, సత్యమైన పిల్లలం, నీతి కలిగిన దేవుని పిల్లలం. నువ్వు ఎలా నడాలి? నీ ఇళ్ళకు ఉండాలి, నీ పిల్లలు ఎలాగ ఉండాలి? పరిశుద్ధత ఉందా? నీ బోధ ఏమి నేర్పుతుందంటే పరిశుద్ధతగా ఉండమని నేర్పుతుంది. మూడవదిగా దేవుని బోధ ఏమి నేర్పుతుందంటే విధేయత నేర్పుతుంది. హల్లెలూయా. ఏమి నేర్పుతుంది? విధేయత. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన చూసారా, దేవుడై ఉండి ఆయన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. మనము దేవుని పిల్లలమై ఉండి ఏమి నేర్చుకోవాలి? విధేయత. మనలో విధేయత కనబడాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు దేవుని కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నాడు. మనకు దేవుని బోధ ఏమి నేర్పుతుందంటే విధేయత. పిల్లలైన వారు తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండాలి. వాళ్ళు ఎందుకంటే నిన్ను కన్నవారు గనక,
నిన్ను పెంచిన వారు గనక, నిన్ను సుఖపెట్టిన వారు గనక, నీవు అడిగినవన్నీ ఇచ్చేవారు గనక తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేయాలా? విధేయత చొప్పున. బోధ మనకేం నేర్పుతుందంటే, ఈ కట్టె భూమిలోనికి వెళ్ళనంత వరకు విధేయతతో నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన దేవుడై ఉండి ఆయన విధేయత చూపాడు. ఆయన బిడ్డలమైన మనము విధేయత ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బోధ విధేయత నేర్పుతుంది. కాబట్టి మనం ఎవరమో తెలుసా? విధేయత కలిగిన వారు. క్రైస్తవులు అంటే ఎవరు? విధేయత కలిగిన. క్రైస్తవులు అంటే ఎవరు? పరిశుద్ధత కలిగిన వారు. క్రైస్తవులు అంటే ఎవరు? క్రమశిక్షణకి మారు పేరు కలిగిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనే కాదా? ఎస్, అంతే. మనము దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మనం నేర్చుకోవాలి. యేసయ్య పిలుస్తున్నాడు, మీ కాడి నేను విరగొట్టి మీకు శాంతిని కలుగు చేస్తాను, మీకు సులువుగా భారం లేకుండా చేస్తున్నాను, నా దగ్గరికి వచ్చి మీరు నేర్చుకుని. రెస్పెక్ట్ ఇచ్చి దేవుని బిడ్డలు గౌరవముగా మాట్లాడాలి. ఎందుకు అంటే ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, మనం నేర్చుకున్న వారమై ఉన్నాం, నేర్పిస్తూ ఉండాలి. అందుకే దేవుని బోధ మనకు అవసరం. దేవుని బోధలు విన్నటువంటి నీవు ఏ విధంగా నడుచుకుంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరిని చూసి మనం మంచి విషయాలు నేర్చుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.